ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళు, నీకే చెప్తుంది, వెళ్ళు. వెళ్ళమంటుంటే మామ్, చూసావా సమంతని ఎలా తిట్టాడో? హీ లవ్స్ మీ మామ్. ఎస్ బేబీ. ఫ్రెండ్ ఆగు. అరే నిన్నే ఆగు. ఫ్రెండ్ ఆగమన్నా. అరే అరే పిలుస్తుంటే ఆగవేంటి? ఫ్రెండ్ 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 ఆగు. నిన్నే. అరే చెప్తుంటే నీకే అర్థం కావట్లేదా? ఫ్రెండ్ నిన్నే. ఫ్రెండ్ ఏంటిది? ఫ్రెండ్ అరే ఫ్రెండ్ ఆగు. అరే ఫ్రెండ్ ఆగు. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? నువ్వు కూడా తిడతావా? తిట్టాయి. ఫ్రెండ్ వాటర్ తాగితే అంతగా ఫైర్ అవుతాడా? అది కాదు ఫ్రెండ్. అదొక్కటే కాదు చంద్ర, చాలా చాలా చేస్తున్నాడు సూర్య. సామాన్య విషయంలో ఎందుకంత కేర్ తీసుకుంటున్నాడు? ఆఫ్ కోర్స్ నేనే తనని పెళ్లి చేసుకోమని సూర్యకి చెప్పాను. అలా అని అంత ఓవర్ చేయాలా? మా డాడ్ పెళ్లి బట్టలు సామాన్య అలా విసిరేస్తే అలా చేయడం తప్పు అని సామాన్యతో మెల్లగా ప్రేమతో చెప్పాడు, కానీ తిట్టలేదుగా. అసలు అన్నయ్య ఇంకా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడిచ్చావు నువ్వు? ఓహో, మీ అన్నయ్య తప్పేమి లేదని నువ్వు సమర్థిస్తున్నావా? ఫ్రెండ్ లుక్ చంద్ర, మీ అన్నయ్య నీకు గొప్పే కాదనను, కానీ తను నాకు ఇంకా 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 గొప్ప. అందుకే తను సామాన్య విషయంలో స్మూత్ గా ఉండడం నాకు నచ్చలేదు చంద్ర, నచ్చలేదు. ఓకే ఓకే కూల్ ఫ్రెండ్ కూల్. చంద్ర లీవ్ మీ అలోన్. నువ్వు వెళ్ళు. నేను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను ఫ్రెండ్. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, అక్కడ పూజ జరుగుతుంది, వెళ్ళు. నేను చెప్పేది కాస్త విను. జస్ట్ లీవ్ మీ అలోన్ ప్లీజ్. ఓకే ఓకే అయితే ఇక్కడే ఉండు, ఎక్కడి వెళ్ళకు, సరేనా? ఓకేనా? ఓకే. సూర్య, ఇదేం బాగాలేదురా. శామ్ ఎందుకు అందరి ముందు అలా తిడతావు? ఇప్పుడు చూడు, శామ్ అలిగి వెళ్ళిపోయింది. అలగడం కాదు పిన్ని, కోపం వచ్చి వెళ్ళిపోయింది. నోరు మూయి. రే సూర్య, వెళ్ళు, వెళ్ళి శామ్ని తీసుకురా, వెళ్ళు. పూజారి గారు చెప్పారు కదా, పూజ దగ్గర నుంచి అస్సలు వెళ్ళకూడదు. అవును సూర్య, అసలే బట్టలు కూడా కింద ఎలా పడిపోయాయో చూడు. పూజారి గారు, ఈ బట్టలు మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. తప్పు శ్రీరామ. ఒక్కసారి కింద పడిపోయిన వస్త్రాలు మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు. ఇట్స్ ఓకే పూజారి గారు, మీరు కానివ్వండి. శ్రీరామ, అది ఆలయ ధర్మానికే విరుద్ధం శ్రీరామ. నో ప్రాబ్లం, పొరపాటున పండువే కదా. అయినా సరే వద్దు, మంచిది కాదు అని చెప్తున్నారు కదా పూజారి గారు. ఇప్పుడేంటి? దీని తర్వాత ప్రదక్షిణలు చేయాలి, అంతే కదా? శ్రీరామ, నా నోట పలకబోతున్న మాటని మీరే చెప్పేశారు శ్రీరామ. ఎంతైనా మీ అత్తగారి తర్వాత ఈ ఆలయానికి ధర్మకర్తలు మీరే కదా శ్రీరామ. అలాగే మీరిద్దరూ శ్రీరామ 108 ప్రదక్షిణలు భక్తితో చేయాలి శ్రీరామ. మధ్యలో ఆపకూడదు శ్రీరామ. సరే పూజారి గారు. సూర్య, నేను ప్రదక్షిణలు చేయాలి కదా, నీతో వస్తాను పద. అవును కదా, రా. ఇదే మంచి సమయం. పంతులు గారిని ఆస్తిపత్రాల గురించి అడిగితే సరిపోతుంది.
సూర్య 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 ఆగు సూర్య ఆగు సూర్య ఆగు సూర్య మెల్లగా వెళ్ళు సూర్య సూర్య దేవుడా, ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? సూర్య 108 ప్రదక్షిణాలు చేయాలంటే త్వరగా తిరగాలి కదా. మెల్లగా ప్రదక్షిణాలు చేయి సూర్య అనయ్య శామ్ ఎక్కడ? శామ్ని ఎంత పిలిచినా రావట్లేదు అనయ్య, చాలా హట్ అయినట్టుంది. రే, నేను శామ్ దగ్గరికి వెళ్తాను, నువ్వు సామాన్ మేనేజ్ చేయి. ఓకే. శామ్, 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 కేళ్ళు ఉంటుంది. శామ్, శామ్, నీకే చెప్తుంది, వెళ్ళు. వెళ్ళమంటుంటే నన్ను వాటర్ బాటిల్లో వాటర్ తాగనివ్వడా? సూర్య శామ్, 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 ఏంటి? ఆర్ యు ఓకే? నీకేం కాలేదుగా? కాకపోవడం ఏంటి? అయింది. ఏమైంది శామ్? ఇన్సల్ట్ జరిగింది. శామ్, నేను అడిగింది ఏం కావాలి అసలు నీకు? ఆ వాటర్ బాటిల్ నీ సామాన్య వాటర్ బాటిల్ నేనేం తీసుకురాలేదు. కావాలంటే చూసుకో, నా దగ్గర వాటర్ బాటిల్ ఏమీ లేదు. చూసుకో సూర్య. వాటర్ బాటిల్ ఎత్తుకొచ్చాను అనుకుంటున్నావా? శామ్, అసలు వాటర్ నువ్వెందుకు తాగావు? అక్కడ అడిగింది తిట్టింది చాలదా? మళ్ళీ ఇక్కడికొచ్చి అదే క్వశ్చన్ వేస్తున్నావు. శామ్,
నేను చెప్పేది కాస్త వింటావా? ఏంటి వినేది ఆ? ఏయ్! ఎక్కిళ్ళొచ్చాయి. దానికి తోడు సమ్మర్. దాహం వేసింది, కొన్ని వాటర్ తాగాను. దానికి నువ్వంత గోల చేయాలా? ఆ? ఎంత నీకు సామాన్యం మీద అంత ప్రేమ ఉంటే మాత్రం అంత ఓవర్ యాక్షన్ చేయడం కరెక్ట్ కాదు సూర్య. కరెక్ట్ కాదు. ఏయ్! కరెక్ట్ కాదు. కాదంతే కాదు. వెళ్ళు. పాపం ఆ సామాన్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. ఛ! ఓ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. శామ్, ఇప్పుడు ఏంటన్నా? నువ్వు ఆ సామాన్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు సూర్య. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సూర్య. ఆ సామాన్య అసలు ఆ సామాన్య ఆ సామాన్య ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు శామ్. ఏంటి? సామాన్య గురించి నీ అభిప్రాయం ఏంటి? అసలు తన గురించి నిజంగా నువ్వేమనుకుంటున్నావు? తన గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు శామ్. యు ఆస్కింగ్ అబౌట్ సామాన్య? ఎస్, సామాన్య. చెప్పు శామ్. సామాన్యనా? అవును శామ్. ఆ సామాన్యనా? అవును, చెప్పు శామ్. సామాన్య? సామాన్య? ఆ సామాన్య? ఆ సామాన్య? థు! సామాన్య గురించి చెప్పు. చెప్పు, ఆ సామాన్య గురించి చెప్పు. దాని గురించి చాలా చెప్పాలి సూర్య. చెప్పు చెప్పు శామ్. అది 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 ఛ! దాని గురించి చెప్పడానికి ఏముంది? ఏం లేదు సూర్య. చెప్పు శామ్. చెప్పు శామ్. అది హ. అది అది నువ్వు నాకు ఇచ్చిన చీర కట్టుకుంది సూర్య. రా సూర్య, కమ్ కమ్ విత్ మీ. దాని Sam. చూద్దాం. జాగ్రత్త, ఆగు శామ్. ఏంటి ఆగడం? ఆ? అవును, దాన్ని నేనేదో అంటే నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? నువ్వు వెళ్ళి అడగడానికి ఇది సరైన సమయం కాదు, సరైన ప్లేస్ కాదు శామ్. నో 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 నో. అది కాదు సూర్య, నీకు భయం. ఏంటి భయం? ఎస్, సామాన్య అంటే నీకు భయం. ఏంటి? అది మాట్లాడితే భయం, అది చూస్తుంటే భయం, దాని దగ్గరికి వెళ్ళాలంటే అన్ని 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 నీకు భయాలే సూర్య. లేదు శామ్. మరి వెళ్దాం. దాని పని పడదామంటే ఎందుకు వద్దంటున్నావు? శామ్, ఇది కాదు. ముందు సామాన్య గురించి నీకేం తెలుసో అది చెప్పు. చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పమనే కదా అడుగుతున్నాను. చెప్పేస్తున్నా సూర్య, చెప్పేస్తున్నా. అది అది సూర్య, అది అది నీకు కరెక్ట్ కాదు సూర్య. అసలు విషయం తప్ప అన్నీ మాట్లాడేస్తుంది. సూర్య, you're a handsome guy. మీ రేంజ్ కి ఏ ఐశ్వర్య రాయు, ఏ దీపికా పదుకోనేను అలాంటి వాళ్ళు వస్తారు. శామ్,
ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనక్కి నడవకూడదమ్మా, ముందుకే నడవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. శ్రీరామ, నేను బట్టలిచ్చింది వాళ్ళకి, ప్రదక్షిణ చేయమంది వాళ్ళని, మరి వీళ్ళేంటి ప్రదక్షిణలు చేస్తున్నారు శ్రీరామ? శ్రీరామ శ్రీరామ. రత్నమాల గారి అల్లుడు ఇతనా? ముందు గుడి బయట అమ్మాయిని కూతురు కాదు కాదు అన్నారు శ్రీరామ. సరే అని ఆవిడ కూతురు చేత ఆ అబ్బాయి చేత తతంగం అంతా చేయించాను శ్రీరామ. మరి ఇప్పుడు ఆవిడ కూతురు ఇంకో అబ్బాయితో ప్రదక్షిణలు చేయడం ఏంటి శ్రీరామ? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పూజారి గారు, మీరా శ్రీరామ? నాకు అర్థం కాంది ఒక విషయం ఉంది పూజారి గారు. నాకు ఇక్కడ అర్థం కాలేదు ఒకటి జరుగుతోంది శ్రీరామ. బా, మళ్ళీ ఎవరైనా వస్తారు, నా సందేహాన్ని తీర్చండి. నా సందేహం తీరక నేను బుర్రగొక్కుంటుంటే మధ్యలో మీరేమిటి శ్రీరామ? చూసారా చూసారా శ్రీరామ, ఈ విపరీతం ఏమిటి అర్థం కావడం లేదు శ్రీరామ. హోస్, ఇందులో అర్థం కాపోటాకే ఉంది. ఆ అమ్మాయే మా వజ్రపాటి వారి ఇంటికి కాబోయే పెద్ద కోడలు. అవునా శ్రీరామ? మరి అతనెవరు శ్రీరామ? ఎవరు? ఆ అమ్మాయి వెనక ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళాడు. అవును శ్రీరామ. అతనే ఆ అమ్మాయి కాబోయే భర్త. మరి అతనెవరు శ్రీరామ? ఎవరు? ఇతను కాని అతనెవరు? బా, వాళ్ళ గురించి మనకెందుకు కానీ ఇప్పుడు చెప్పండి పూజారి గారు. ఇందాక కూడా నేను ఆస్తిపత్రాల గురించి అంజనం వేసి చెప్పమంటే ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు. మా అత్తగారు మా వజ్రపాటి వారి ఆస్తిపత్రాలు మా అత్తగదిలో ఉన్నాయా? చెప్పండి చెప్పండి, ఆ ఆస్తిపత్రాలు మా అత్త దగ్గర ఉన్నాయంట కదా? అక్క, ఇక్కడ కూడా మొదలు పెట్టావా? మొదలు పెట్టడం ఏంటి? ఆస్తి పత్రాల గురించి పూజారి గారిని అడుగుతున్నావుగా? అడుగుతాను, అది నా ఇష్టం. ఇంటి పరువుని ఇలా వీధిలోకి తెస్తావా? చెల్లి, ఇది వీధి కాదు, గుడి. అది కాదక్క. అమ్మా, ఏంటిది? గుళ్ళో కూడా ఈ ఆస్తి గొడవలేంటి? అబ్బా, అది కాదే పద్మ, వీళ్ళెలాగో చెప్పడం లేదు. అందుకే పూజారి గారు దివ్య దృష్టితో చెప్తారని. దివ్య దృష్ట నాకా? నా పిండాకుడు, నా శార్థవును. చంద్ర, ఏంటి నువ్వు ఇక్కడ? అదే ఏంటి నువ్విక్కడ? నువ్వు నాతో ప్రదక్షిణలు చేస్తున్నావేంటి? హలో, అంత సీన్ లేదు. నువ్వే నా వెనక తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నావు. చంద్ర, పిచ్చి పిచ్చి వేషాలు వైకు. సూర్య ఎక్కడా? నాకేం తెలుసు? యు నో ఎవ్రీథింగ్. సూర్య తన ప్లేస్ లో నిన్ను పెట్టి తను ఎక్కడికో వెళ్ళాడన్నమాట. ఏ, నిజం చెప్పు, మా అన్నయ్య ఏడి? షట్ అప్. వేర్ ఇస్ సూర్య? నేను అదే అడుగుతున్నాను, మా అన్నయ్య ఎక్కడా? సూర్య ఎక్కడికి వెళ్ళాడు? ఏ, మా అన్నయ్యని ఏం చేశావు? నువ్వు పెద్ద ఇడియట్ ఫెలో. సూర్య, చెప్పు సూర్య, నిజం చెప్పు. ఆ సామాన్య అంటే నీకు చాలా భయం కదా? శామ్, మళ్ళీ వెనక్కి వెళ్ళావేంటి శామ్?
వెళ్తాను, వెనక్కే వెళ్తాను. అసామాన్య అంటే నీకు భయం కాదు? చెప్పు సూర్య. శామ్, ఈ టాపిక్ వదిలేసి సామాన్య గురించి చెప్పు. తను నీతో ఏం చెప్పింది? ఆ? ఏంటి అడిగావు? సామాన్య నీతో ఏం చెప్పింది? సామాన్య నాతో ఏం చెప్పింది? సామాన్య నాతో ఏం చెప్పింది? చెప్పింది. అదే ఏం చెప్పింది? ఏం చెప్పిందో చెప్పు శామ్, స్పీక్ అవుట్. అది తను నాతో సామాన్య కమాన్ చెప్పు. అది ఉండు, వాటర్ తీసుకో. వాటర్ తాగితే మెడిసిన్ పవర్ పోతుంది. సామాన్య గురించి నిజం చెప్పదు. ఎలా?